मल्ला మనం ఏం చేయాలి డైలీ हम क्या करना क्या भगवान साई बाबा क्या बोले सत्य साई लव ऑल सर्व ऑल लव ऑल सर्व ऑल हेल्प एवर हर्ट नेवर always you help always you help always you love everybody equal when you are thinking different you are not a follower you are खाली देखता है छोड़ता है देखता है छोड़ता है कौन अभी तक कौन फॉलोइंग है लव ऑल सर्व ऑल बोलो जी फ्यू नहीं परसेंटेज भी नहीं परसेंटेज बोला तो ఒకరు ఉన్నారా స్వామి ఉన్నారా ఉన్నారనుకోవాలి అంతే కాదు మనం ముందు ఫాలో కావాలా ఒకరు కాదు మనం ఫాలో అవుతుంటే అందరికీ చెప్తుంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఇప్పుడు ఈ మానవాడు ఉన్నాడు పొద్దున ఏం పేరు మీ పేరు కొండారెడ్డి ఆయన కుటుంబానికి ఏదో సేవ చేసినాడు చేసినాక ఆయనకి ఏం చేసినారు ఇంట్లో వాళ్ళు ఏం చేసినారు రిలీజ్ చేసేసినారు ఇంకా నువ్వు వద్దునైనా ఇంకా నువ్వు హాయిగా ఇన్నాళ్ళు కష్టపడినావు ఇంకా నువ్వు బయటికి వెళ్ళిపో అని బయటికి పోయి హాయిగా తిని తిరుగుతుంటే మేము డబ్బులు పంపిస్తామన్నారు ఏమన్నారు ఇక నువ్వు అన్నీ చేసినావు మాకు అన్నీ చేసి పెట్టినావు నాయన ఈయన చేసే కాంట్రాక్ట్లన్నీ కొడుకు అప్పచెప్పినాడు ये फैमिली में क्या हो गया वो उसका सन उसका वाइफ क्या करे तुम क्या क्या करे आज तक अच्छा है तुम बाहर जाको रेस्ट लो वो पुट्टपर्ती सो प्लेस जाओ ये तुम अभी तक करे वो गवर्नमेंट कॉन्ट्रैक्ट करा पैसा आया सब आया ये भगवान क्या करे उसको छोड़े उसको संस को वो काम दिया इन क्या करता है सो फिरता है इन्हें में इसको क्या भी अनहेल्थी प्रॉब्लम आया अनहेल्थी प्रॉब्लम नहीं आया तो इधर आता है उन्होंने ఇప్పుడు నీకు ఇది వచ్చింది వచ్చింటేడికి వచ్చినావు లేకుంటే వస్తావా ఎనీ వన్ కాజ్ ఎనీ వన్ కర్మ అటాక్ యువర్ బాడీ यू आर कमिंग दिस प्लेस यू आर कमिंग दिस बाबा टोटल ठीक है अच्छा है क्या करता तुम सब जन डोंट केयर అన్నీ బాగుంటే ఇక్కడికి వస్తామా ఏ స్వామి వస్తామా ఇక్కడికి అన్నీ బాగుంటే అందరినీ డోంట్ కేరే ఏ దేవుడు లేడు దైవం లేదు తల్లి లేదు తండ్రి లేదు वो अहंकार आता है क्या आता है अहंकार आता सब ठीक है तो कौन भी सुनता नहीं भगवान नहीं क्या भी नहीं जाओ जाओ वो क्या को हमारे को क्या हमारा लाइफ में कई को ये क्या क्या आता है फैमिली में सब आता हमारा क्यों आता सब जने फैमिली में आता అన్ని కుటుంబాలు అందరి కుటుంబాల్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది జరగకుంటే మనం వినము మనం ఏమనుకుంటామంటే ఏదో మా భార్య ఇట్లా మాట్లాడింది అట్లా మాట్లాడింది అనుకుంటాం కానీ ఇప్పుడు మా భార్య ఏదైనా మాట్లాడితే నేను బయటకు వస్తా ఏం మాట్లాడుకుంటే ఎప్పుడు భార్య को हक करके लव करता है किस करता है हमारा वाइफ क्या भी फाइटिंग करे तो हम बाहर आता फाइटिंग न को से ऐसा हक करको किस करको लव करे तो इधर आता बाहर आता వస్తామా అర్థమైందే ఏమైనా నారండి నీకు ఫస్ట్ అర్థమైందే భార్య ఏదో ఒకటి అంటేనే ఏదో తిడితేనే బయటకు వచ్చేది वाइफ क्या भी फाइटिंग करे थे मारा तो तुम बाहर आता क्या भी मारा तो नहीं आता तुम तुम्हारा वाइफ को बोलो डेली मारो हमारे काम जाता बोल को ఏమ్మా నువ్వు ఇట్లా జరగమ్మా నువ్వు ఏంది ఇట్లా 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 ఇక్కడ రా మా ముందు రా నువ్వు వెనకాలంటే పరీక్షలో ఫెయిల్ అవుతావు इसका हस्बैंड इधर आता नहीं मैडम मारता नहीं क्या करना
मैडम का हस्बैंड आता नहीं, मैडम डेली मारे तो इधर आता, मैडम अच्छी तरफ वो खाना देता सब देता है, उसके वास्ते वो आता नहीं, ये खाता है टॉयलेट जाता है, क्या करना हूँ। జగడం కాదు, రెండు ఇస్తున్నాల ప్రేమతో బా. అరే ఏం మేడం, అలా రామకృష్ణ మాస్టర్ ఆట చెప్పేటి కొట్టండి. ఏం సార్ మీరు వస్తానే చెప్పేట్లు వస్తాయి, మాకు కూడా రావు సార్. కాదు సార్, మీరు మీరు వస్తానే చెప్పేట్లు చూడు సార్. సార్ ఈరోజు కొత్తది సబ్జెక్ట్ ఏం తెలుసా, శకుంతల మేడంది. శకుంతల మేడం సబ్జెక్ట్ వచ్చింది సార్. ఎప్పుడు వాళ్ళ ఆయన ప్రేమతో చూసుకుంటుంది, ఆయన ఎప్పుడు తిని ఇంట్లో ఉంటాడు. నేను చెప్పిన ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ఏం చేయాలి, అంతే అంతే. ఇప్పుడు శకుంతల మేడము బాగా ప్రేమతో చూస్తుంది, అందుకే వాళ్ళ ఆయనకి రాలే. ఏమైనా నారాయణ రెడ్డి కరెక్టేనా? ఇంట్లో చేయడం వేరు, క్రియాగం ప్రాక్టికల్ చేయడం వేరు. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ప్రాక్టికల్ చేసినాక మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే మన గ్రూప్లో కూర్చొని ప్రాక్టికల్ చేస్తాము కొద్ది రోజులు. గ్రూప్లో చేయడము యజ్ఞము. మనం ఏదైనా గ్రూప్లో చేసినామంటే గుర్తుపెట్టుకోండి, యజ్ఞం. నేను లేచినప్పుడు కట్ చేస్తుండు, నేను లేచినా కదా కట్ చేసినావా, కట్ చేసి మళ్ళీ ఆన్ చేసి. ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రూప్లో ఏదైనా చేస్తే యజ్ఞంతో సమానం సార్, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనం ఇండివిజువల్ అంటే ఇంకా టైంలో కూర్చోలేము, మళ్ళీ కూర్చుంటాంలేని అనిపిస్తుంటుంది. గ్రూప్కు ఇండివిజువల్కు తేడా అదే. ఒక టైంకి రావడము, ఒక 10 నిమిషాలు అటు ఇటు రావడం, కూర్చోవడం, చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా మన లైఫ్లో మన ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే, నా కుటుంబం అయినా సరే ఎవరి ఇంట్లో అయినా సరే, నేనేం పతివ్రత అని చెప్పను, ఇక్కడ నేనేం పతివ్రత అని చెప్పడంలే, నా ఇంట్లో కూడా జరిగింది, జరుగుతాయి కూడా. ప్రతి భార్య అంటుంది, ఏదో మా నాయన వ్యాపారం చేసుకొని బతుకుతాడంటే లాస్ట్గా అంగళ్ళు మూసుకొని అవి మూసుకొని పిల్లలు ఏదో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు సంపాదించి డబ్బులు పంపిస్తుంటే బాగా తిరుక్కుంటా జల్సాగా ఇదేనా నీ జీవితము అంటారు. అనకుండా ఏ కుటుంబంలో ఉండరు, ప్రతి చోట అంటారు అది. ఎందుకంటే నేను ఎన్ని కుటుంబాలు, ఎన్ని మా ధ్యానంలో క్లాసులలో కొన్ని లక్షల మంది మేము క్లాసులు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు. ఆడవాళ్ళు చెప్తారు, మగవాళ్ళు కూడా చెప్తారు. ఆడవాళ్ళు వాడు కూడా చెప్తారు, మా ఆయన తాగొచ్చి కొడతాడు సార్, నేను తట్టుకోలేక ధ్యానానికి వచ్చినాను. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు వచ్చి తాగి కొట్టడాలు, తర్వాత మేము ఇంకా తట్టుకోలేక ఈ ధ్యానానికి వచ్చి కుడుతుంటాం సార్, మా చేత కాకని ఆడవాళ్ళు కూడా చెప్తారు. ఇక్కడ మగవాళ్ళు ఉంది, ఆడవాళ్ళు ఉంది, ఇక్కడ ఏం లేదు, రెండు పక్కలు ఉంటుంది, ఉండదు. కొన్ని ఇళ్ళలో ఇట్లుంటుంది, కొన్ని అట్లా ఉంటుంది. ప్రతి సంసార జీవితంలో वो मॉर्निंग टू इवनिंग एवरी फैमिली में क्या क्या भी आता है, वो आया तो अच्छी होता, क्या भी आया तो हमारा को మనము ఈ భూమి అంతా పాఠశాల, మన జీవితం అంతా ఒక పాఠం, ఒక పాఠశాల. మన భారత భూమిని ఏమన్నారంటే కర్మభూమి, ఏమన్నారు, కర్మభూమి కర్మజీవనం. అదో సార్కి చెప్పట్లు కొట్టండి, లేట్గా వస్తున్నాం సార్, లేట్గా వస్తే మేము గిఫ్ట్ ఇస్తున్నాం స్వామి. మేము ఇక్కడ ఒక గిఫ్ట్ పెట్టినాం, మన చాలా రోజుల నుంచి ఒక గిఫ్ట్ పెట్టినాం, లేట్గా వస్తే చెప్పట్లు కొడతారనమాట. రామకృష్ణ సార్ ఫస్ట్, సెకండ్ మీరు. ఇందాక సబ్జెక్ట్ ఏమంటే, మనం ఇంట్లో నుంచి మామూలుగా అన్నీ బాగున్నాయి అనుకో, ఇంట్లో ఏం చేస్తాము, ఇంకా ఇప్పుడు నారాయణ రెడ్డి మాన్బోడు కంట్రాక్టర్, గవర్నమెంట్ కంట్రాక్టర్, కొండారెడ్డి ఊరేది పొద్దుటూరు ధర్మల్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు. పిల్లల్ని బాగా చూసుకున్నాడు, వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకున్నాడు. అంతా చూసుకున్నాక తర్వాత మామూలుగా ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే, నాయన నువ్వు ఇంకా చాలు చేసిన కాడికి బాగున్నావు, ఎందుకు నువ్వు ఆయన చేతులు తిరుగుతూ డబ్బులు పంపిస్తాను తిరుగు అన్నాడు. ఈయన తిరగొచ్చా? ఇంకా ఎంతసేపు ఏం చేస్తాడు, మన వాళ్ళకి కూడా కడుక్కుంటూ కూర్చుంటాం. మనకు ఎంతసేపు బిడ్డ కొడుకులు
వాళ్ళ పిల్లలు వాళ్ళని కడుక్కుంటూ కూర్చుంటాం. మా గురువు అదే చెప్పేది. ఇప్పుడు మా భార్య చేసే పని అదే. నువ్వంటే నీకు అన్నీ చేసినాం, ఇంకా చాలా అయింది, పిల్లలకి ఎవరు చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పి ధ్యానంలోకి ఉండేది. మళ్ళీ ధ్యానం ఇప్పుడు మానేసి మన వాళ్ళవి అన్నీ కడుక్కుంటూ వాళ్ళకు ఆ బట్టలు వేసి వాళ్ళకు కాలేజీలు పంపించుకోవడం. వీళ్ళేమో పని మనిషి బదులు పెట్టుకున్నాం లేని వీళ్ళు అనుకుంటుంటారు, కొడుకు కోడలు వీళ్ళు. అయితే మన గురువులు ఏం చెప్తారంటే నువ్వు చేసేటప్పుడు చేసి మళ్ళీ ధ్యానంలోకి రమ్మంటారు. వీళ్ళు చేసి గురుదేవుడు రారు. వీళ్ళు చేసే మిస్టేక్ ఏమంటే కొద్దిగా సేపు సజ్జన సాంగత్యం స్వాధ్యాయానికి కేటాయించుకుంటారు, కానీ వీళ్ళు పొద్దున్న లేచిన నుంచి వాళ్ళదే కడుక్కుంటుంటారు. ఏమంటా అయితే గురువులు ఏం చెప్తారంటే ఎవరైనా నువ్వు ఫ్యామిలీకి ఏం చేయాలో చెయ్యి, వద్దని ఎవ్వరు చెప్పరు, కానీ నువ్వు తెలుసుకున్న విద్యను బయటికి తెలుపు, బయట ప్రపంచంలో కూడా తెలుపు. స్వామి ఆయన తెలిసిన జ్ఞానాన్ని అందరూ పంచుతున్నాడు కదా. ఇప్పుడు మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళు ధ్యానం చేస్తే ఏం తెలుసుకున్నామో ఒక వాక్యంలో చెప్పేసినాడు స్వామి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇంట్లో ఏదైనా నిజంగా దేవుడు ఇంట్లో ఏదైనా భార్య తిట్టడమో ఒకవేళ కొట్టడమో ఏమైనా చేసింది అనుకో, అది మనకు మంచిది, అక్కడి నుంచే మన జీవితం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే దాన్ని తప్పుగా తీసుకుంటారు. అంటే ఆ జ్ఞానం అక్కడి వరకు ఉంటుంది, ఇంకా కోపము ఎక్కువైపోతాయి, ఇంకా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలకు డైవర్స్. ఇప్పుడు సిటీలో అంతా జరిగేదంతా అదే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మనం ఏం తెలుసుకున్నామో మనం ఏం నేర్చుకున్నామో ఇతరులకు చెప్పాలి. నిన్న మీరు పరిచయం వినారు, మేము కూడా వస్తుంటే నాకేం మెసేజ్ వచ్చింది తెలుసా, స్కూలు కాలేజీలో పోయి చెప్పాలని వచ్చింది. మళ్ళీ మీ దగ్గర కూర్చున్నప్పుడు ఎందుకు వచ్చింది దేవుడు, రామకృష్ణ దేవుడు? మీరు నన్ను పిలుచుకుపోయినారు కదా వ్యాన్లో, నాకేం మెసేజ్ వచ్చింది తెలుసా, ఈ పుట్టపర్తిలో స్కూలు కాలేజీలు మీ ద్వారా, మీ ఇద్దరి ద్వారా స్కూలు కాలేజీలు కూడా మనం ఈ క్రియాగము ధ్యానం గురించి ప్రచారం చేయాలని మెసేజ్ వచ్చింది. మనం మీరు కలిసినప్పుడు ఎందుకు వచ్చింది అంటే మీ లోపల ఈ విద్య పిల్లలకు చేరాలి, అందరూ బాగుండాలని మీ భావాలు ఉన్నప్పుడు మనం కూర్చున్నప్పుడు టచ్ అవుతుంది. నీకు చెప్పినా కదా దేవుడు, మీ లోపల పిల్లలు పడే బాధలు చూడలేక మీరు పిల్లలు పడే బాధలు మీరు చూడలేకపోతున్నారు మీ ఆత్మలో. ఇప్పుడు పెద్దవాళ్ళు పడే బాధ భవిష్యత్తులో మన పిల్లలు కానీ మనం కానీ పడకూడదు. మైండ్లో అది ఉండాలి. సంపాదించిన డబ్బులు చూడు, పిల్లలకి ఏదైనా వస్తే అంతా పోతుంది. పిల్లలకి ఏదైనా వస్తే పుట్టుకతోనే వాళ్ళని స్కెచ్లో పనుకోబెడతారు, పుట్టిన నుంచి అనారోగ్యం. అదే క్రియాగం చేసి నార్మల్ డెలివరీ వస్తే కన్నా పిల్లలు ఎలా ఉంటారు తెలుసా, ధ్యానం చేసి క్రియాగం చేసే పిల్లలు నేను చూసినాను. ఈ క్రియాగం చేసే వాళ్ళు స్వామి ఎట్లుంటారు దేవుడు, బయటకు వచ్చినాక ఒక్క డిసీజ్ లేదు దేవుడు. నాన్ వెజ్ లేకుండా గర్భంలో ఉన్నప్పుడు మేము అదే చెప్తున్నాం, నాన్ వెజ్ తీసుకోకుండా గర్భంలో ఉన్నప్పుడు ధ్యానము క్రియాగం రెండు చేయండి, ఒక్క ధ్యానం కాదు. అవును లేదా మారుతున్నారు స్వామి. లేదా ఇప్పుడు నిన్న బాబా, నేను లోపల ఇంటి కదా బాబా డివోటీస్ అంతా మాట్లాడుతున్నా కదా, లేదు స్వామి మేము సంవత్సరమైంది మానేసినామని చెప్తున్నారు. అక్కడ ధార్మికులు అంతా చెప్తున్నారు. లేదా ధ్యానం చేసే వాళ్ళు చాలా మార్పు వచ్చు. నేను మా ధ్యానంలో పిరమిడ్ ధ్యానము పత్రిజీ ధ్యానంలో ఎంతమంది తెలుసా, మేమంతా ధ్యానం నుంచి వచ్చిన వాళ్ళమే. రవిశంకర్ గురుజీ ఆశ్రమంలో మీరు ఆశ్రమాలు పోండి, చాలా మార్పు వచ్చింది. ఒక్క మాంసం విషయమే కాదు, వాళ్ళు ప్రవర్తించే తీరు గుణాలు అన్నీ మారినాయి. చాలా మంది అంటే కోపం ఉండొచ్చు కానీ ప్రేమ ఉంది, మార్పు వస్తుంది దేవుడు. మనము ముందు ఏం చేయాలంటే విశ్వంలోకి మారినారు అనుకోవాలి. ఇప్పుడు మనం పాస్ కావాలని పోతాం, ఫెయిల్ కావాలని కాదు కదా మన ఆలోచన. అట్లా మనం విశ్వంలోకి మనం పంపిస్తుండాలి. మనం ఏమనుకోవాలంటే రోజు గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేవాళ్ళు కానీ క్రియాగం చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఏమనుకోవాలి అంటే, అందరూ చెప్పండి దేవుళ్ళు, నన్ను ఎవరు చూసినా కూడా
నన్ను ఎవరు చూసినా కూడా వారిలో ఉండే అజ్ఞానము పోయింది, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వచ్చింది. వారు కూడా ధ్యానము క్రియాయోగం చేసినారు. వారి శరీరంలో ఉండే మొత్తం అనారోగ్యం అంతా పోయింది, ఆరోగ్యము సౌభాగ్యము వచ్చింది. डेली क्या मन में सोचना, हम किसी कौन भी हमारे को देखा तो उसका अज्ञान गया, इसका अज्ञान गया, आत्मज्ञान ब्रह्म ज्ञान आया. ऐसा मन में तुम सोचना. तुम कौन की तुम्हारे को देखा तो हमारे को नहीं देखा. तुम बाबा डिवाइड तो बाबा को देखा. हम बाबा को देखता है, किसी को देखता है, भगवान साई की देखता है. हमारा जीवित धन्य हो गया. हम किसी की देखता है, भगवान साई की देखता है, भगवान साई की देखता है, भगवान साई की देखता. आज हमारा जीवित धन्य हो गया. क्या आज एक्सेलेंट डे टुडे. ऐसा मन में सोचना. किसी की देखो, नहीं, नो डिफरेंट. तुम डिफरेंट तुम्हारा मन में आया तो तुम्हारा हेल्थ खराब होता. उसका क्या भी नहीं, तुम्हारा हेल्త్ ఖరాబ్ అవుతుంది. మనం ఎవరైనా చూసినప్పుడు ఏమి నా భాగ్యం ఈరోజు, నేను ఒక భగవంతుని చూసినా, ఒక పరమాత్మ చూసినా, పరమాత్మ నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చినావు నాయన, ఏమి నా భాగ్యం ఈరోజు. ఏ बेगर भगवान ने उसको देखा भी सेम मन में ऐसा सोचना. नो लाइक, नो डिसलाइक, नो गुड, नो बैड. మనకు వస్తుంది, సమాజంలో పోయేటప్పుడు అందరికి వస్తుంది, దేవుడు రాకుండా ఎవరికి ఉండదు, మనకు వస్తుంది. దాన్ని మళ్ళీ మనము ఇది చేసుకోవాలి, రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. మనం బయట పోయినప్పుడు వస్తుంది, మనము తిరుగుతుంటాం కదా మా ప్రపంచంలో, మనకి డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ మనము దాన్ని ఇది చేసుకోవాలి, రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా స్వామి? ఏం పేరు నీ పేరు? రామ్ గోపాల్. ఈ మహానుభావుడికి 6 సంవత్సరాల కిందట ఏదో ఉద్యోగం చేసుకొని హైదరాబాదేనా కామారెడ్డి జీవిస్తున్నాడు స్వామి. 6 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఈ మోకాల దగ్గర ఏదో ప్రాబ్లం అయింది. అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ఎవరో ఇద్దరు పుట్టపర్తికి పోతున్నాము, సేవకు పోతున్నాం అంటే ఈ ఇంటికి కూడా పోలేదు, అట్లనే రైలు ఎక్కొచ్చి 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చినాడు. అసలు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ వైద్యానికి మందు నేను కూడా తెలియదంట పాపం. అక్కడి నుంచి ఆయన జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడికి వచ్చి నెల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపిస్తుంటే అదేదో విడిపోయినది మళ్ళీ జాయిన్ చేసి ఏదో రిపేర్ చేస్తామని చెప్పినారంట వాళ్ళు. మొన్ననో అక్కడ డార్మెటర్లో ఏదో మాట్లాడుతుంటే ఈ మహానుభావుడు పరిచయం అయితే పొద్దున అక్కడ రాను ఆయన, ఈ క్రియాగం చేసుకుందాము అని చెప్పి నేను పొద్దున్నే వీళ్ళని లేపి, మళ్ళా నిన్న రాత్రి చెప్పినా వీళ్ళ పొద్దున్న లేపి మళ్ళీ త్వరగా ఇక్కడ రాండి అని చెప్పినాం. తర్వాత ఆయన నడవలేకపోతున్నాడు. నడుస్తే యమలోకం ఈయనకు వద్దు, అసలు ఈ బాధ వద్దంటాడు. ఆయన నడవలేడు స్వామి, కానీ నడిపించుకుంటూ వచ్చినాం. మళ్ళీ క్యాంటీన్ వచ్చినాడమ్మా. తర్వాత మళ్ళా అక్కడ క్యాంటీన్ కాడ వాళ్ళు బార్ జావ్ అని ఉస్కో అచ్చా నైది ఉస్కా వాసా ఐసా ఆయా. స్టూడెంట్స్ అందరూ ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్యూలో సదరన్ క్యాంటీన్. ఈయన ముందు లోపల నుంచి కూర్చోబెట్టి మళ్ళీ మేమే టిఫిన్ ఏమైనా తింటామంటే మళ్ళీ అక్కడ పోయినాక ఒకవేళ మనకు లేట్ అయితే కాలే ముందు టిఫిన్ చేసుకుని ఆయన అని చెప్పి టిఫిన్ తీసుకొచ్చి ఆడ పెట్టినాం. ఈ మానవుడు ఒక టోకన్, నేను ఒక టోకన్ ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చినాం. ఆయన మళ్ళీ టోకన్ కాడ ఆడిపోతాడు, టోకన్ పోయి కొనుక్కొని రావాలంటే కష్టము, నడవలేడు. నడిసే యమలోకము, ఆడ బ్యాటరీ వేలు లేదు, పని నడుచుకుంటూ వచ్చినాడు. లోపల కాదు, లోపల ఇట్లా విచ్చుకున్నాయి, యాక్సిడెంట్ అయింది, ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది. అసలు ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉందని తెలియని కూడా తెలియదు ఆయనకు. ఇక్కడ సూపర్ స్పెషల్ ఆసుపత్రి ఉండే తెలుసంట, కానీ దీనికి ట్రీట్మెంట్ ఉండేదే తెలియదంట ఆయనకు. రైలు ఎక్కి వచ్చినాడు అంతే. ఇంకా చూడు, నెల అయిందంట వచ్చి, నాకు కూడా తెలియదు. ఇప్పుడు అన్నీ చెప్తున్నాడు నేను. సరే నాయనా రా, క్రియాగం చేస్తాము.
ఇప్పుడు చూడు ఆయన కుటుంబము అంత ఎంత కష్టం చూడు మనిషికి. ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చినాడంటే ఒక కారణం ఉంది. అది నాకు తెలుసు. సనాతన సారథి పుస్తకాల్లో స్వామి రాస్తుంటాడు. అదే నేను చదువుతూ ఉన్నాను. ఎవరైతే తల్లిదండ్రికి సేవ చేస్తుంటారో, వీళ్ళు 5 మంది అన్నదమ్ములు, 4 అక్కచెల్లెల్లో ఈయన ఒక్కడే తల్లికి సేవ చేస్తున్నాడు. ఆ తల్లికి సేవ చేసిన భాగ్యమే స్వామి ఇక్కడికి పిలిపించినాడు. ఈరోజు ఈ మహానుభావుడు రావడానికి కారణం అదే చెప్పిన నేను. స్వామి మీరు రావడానికి కారణం అదే స్వామి. నువ్వు తల్లికి సేవ చేసినావు. ఎవరు కొడుకులు పట్టించుకోలే, బిడ్డలు పట్టించుకోలే. అట్లా స్వామి నువ్వు రా అని చెప్పి పిలిచినట్టు ఉందంట. అట్లా మనం ఏం చేయాలంటే లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. మనం ఎవరిని బాధ పెట్టే విధంగా కూడా ఆలోచన చేయకూడదు. బాధ పెట్టే విధంగా కూడా ఆలోచన చేయకూడదు. చేయకుండా ఉండాలంటే నేను ఎవరు చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా? సాక్షాత్ భగవంతుడితో మాట్లాడుతున్నా. ప్రతిరోజు ఇదే మననం, ఇదే మా ఫైనల్ చెప్తారు హిమాలయ గురువు అంతా చెప్పేది. ఏది ఫైనల్ అంటే అందరిలో దైవాన్ని చూడడమే ఫైనల్. నువ్వు కూడా దైవమే, నువ్వెవరో కాదు. సరే, ఇంకా క్రియాయోగం చేసుకుంటాము. ఆఫ్ చేసాము, వీడియో ఆఫ్ చేయి. అది సపరేట్ తీసుకుంటాం అది వీడియో.